శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక మేకపిల్ల కథ. రాత్రి వాన బాగా కురిసింది. తూర్పున తెల్లారింది. సూర్యుడు వెలిగిపోతున్నాడు. ఒక మేకపిల్ల తన తల్లిపాలు కడుపు నిండా తాగింది. గడ్డిని వాసన చూసి ఎగిరెగిరి గంతులు వేయసాగింది. తడిసిన నేల మీద గంతులు వేయటం అంటే దానికి చాలా ఇష్టం. ముందు తల్లికి దగ్గరగా గంతులు వేయసాగింది. చెవులకు చల్లటి గాలి తగలడంతో దూరంగా పోవాలనుకుంది. తల్లి చెప్పింది కూడా, దూరంగా వెళ్లకు, అడవిలో చిక్కుకుపోతావు, నీకు దారి తెలీదు అని ముందుగానే హెచ్చరించింది. మేకపిల్ల కొంచెం కొంచెం ముందుకెళ్ళిపోయింది. అది అక్కడి నుంచే చెప్పింది, నేను కొంచెం సేపు ఆడుకుని వస్తాను, నా గురించి నువ్వేం బాధపడకు, నేను దారే మర్చిపోనుగా అనంది. తల్లి నచ్చచెప్తూనే ఉంది. అప్పటికే మేకపిల్ల చాలా దూరం వెళ్ళిపోయింది. తన తెలివి మీద దానికంత గర్వం. తల్లి అడ్డగించిన దాన్ని కూడా లెక్క చేయలేదు. అది దూకడంలో నిమగ్నమైపోయింది. సంతోషంతో కుప్పిగంతులు వేస్తూ ముందుకు వెళ్ళిపోవడం వల్ల దానికి దారిజాడ విషయమే గుర్తులేదు. అది చాలా అందమైన అరణ్యాన్ని చూస్తూ ఇంకా కొంత దూరం ముందుకు వెళ్ళి నేను అడవిని చూస్తాను అని అనుకుంటూ ముందుకు పోయింది. నిజంగా అది దట్టమైన అడవిలో చిక్కుకుపోయింది. ఆ విషయం దానికి పరుగెత్తి గింతి అలసిపోయిన తర్వాత తెలిసింది. వెళ్ళిపోదామనుకునే సమయానికి దానికి దారి తెలియలేదు. ముళ్లల్లో దట్టమైన పొదల మధ్య చిక్కుకుని అది వచ్చిన దారి మర్చిపోయింది. అలా తిరుగుతూనే ఉండిపోయింది. అరే, నువ్వు వచ్చి భలే మంచి పని చేసావే, నాకు 3 రోజుల నుంచి తిండి దొరకలేదు. సమీపంలో పొదల నుంచి ఓ పెద్ద తోడేలు పలుకుతూ బయటకు వచ్చింది. మేకపిల్లకు సమాధానమిచ్చే అవకాశం ఎక్కడుంది? ఏడవడానికి సమయం లేదు. దానికి తన యజమాని మాటలు మాత్రం గుర్తుకొచ్చాయి. తల్లి తండ్రి చెప్పిన మాట వినకపోతే మనం ఫలితాన్ని తప్పక అనుభవిస్తామని గుర్తు చేసుకుంది. ఈరోజుకి ఈ కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.